గుండెల్లో ఉన్న ఆశ ప్రభువునే ఆశ్చర్యపరిచింది. సరే, నీకు నీళ్ళొద్దు, దోతొద్దు, లే, నేను చెప్తున్నాను, లేచి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. ఆ హృదయంలో నిరాశ లేదు, ఆశ ఉంది. ఏ నాటికైనా నాకు విడుదల వచ్చింది, నేను బాగుపడతాను, దేవుడు నన్ను కనికరిస్తాడు, నా దీన స్థితిని దేవుడు చూస్తున్నాడు, తప్పకుండా ఏ నాటికైనా ఆయన నాకు ఈ స్థితి నుంచి విడుదల ఇస్తాడు, నేను బాగుపడతాను అన్న ఆశను అతడు కోల్పోలా. నిజంగా అదే పరిస్థితి మనకొస్తే 38 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కూడా ఉండదు మన ఆశ. 3 నెలల్లోనే ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. 3 నెలలు ట్రై చేస్తాం, ఏమన్నా లైన్లోకి వచ్చే అవకాశం ఉందా అని. ఛాన్స్ కనపడలేదనుకో, ఇక ఫిక్స్. 3 నెలల తర్వాత లేదా 3 ఏళ్ల తర్వాత యేసు ప్రభు వచ్చి నీవు స్వస్థపడు కోరుచున్నావా, నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే ఏంది నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు ఏంది నడిచేది? 3 సంవత్సరాలు ఏడా? ఎన్ని? 3. పెద్ద ఇప్పుడు వచ్చి పరుపెత్తుకోరు అంటే, లేచే ఓపికంటే కాళ్ళు చేతులు కదిలి పని చేస్తుంటే ఎందుకు కూర్చుంటాం? అవి లేవకనేడు కూర్చుందే, మా చెప్పొచ్చావు భలే లేమంటున్నావే. కానీ వాడు 38 సంవత్సరాలు సీనియర్. కానీ అతని గుండెల్లో ఆశ చూసావా? ఏంటి ఆశ? నా దీన స్థితిని దేవుడు కనిపెడుతున్నాడు, ఏ నాటికైనా నాకు విమోచన ఉంది. హల్లెలూయా. ఏ హృదయాలలో ఎలాంటి ఆశ ఉందో అది కనిపెడతాడు ఆయన. ఏ నాటికైనా నా ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. ఏ నాటికైనా నా హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు. ఏ నాటికైనా నాకు విడుదలిస్తాడు. ఏ నాటికైనా నాకు జయమిస్తాడు. ఏ నాటికైనా నా ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాడు. ఏ నాటికైనా నేను వైఫల్యాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద నాకు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. నా స్థితి ఎల్లప్పుడూ ఇలా ఉండదు, తప్పకుండా దాన్ని మార్చి చూపిస్తాడు నా దేవుడు. నాకైతే ఆశ ఉంది, విశ్వాసం ఉంది, ఆ నిరీక్షణ ఉంది. ఆ ఆశతోనే నేను బతుకుతున్నా అని ఏ హృదయాలైతే స్పందిస్తాయో అలాంటి హృదయాలను ఆయన అక్కడి నుండి పరిశీలిస్తాడు. మనం ఆశ పెట్టుకుంది మనుషుల మీద కాదు. ఏ నాటికైనా ఏ మనుషుడైనా వచ్చి నన్ను ఆదుకుంటాడు అన్నది కాదు మన ఆశ. మన సృష్టికర్త మీద మన ఆశ, మన ప్రభువు మీద మన ఆశ. మనం ఎదురు చూస్తుంది ఏ నరుడి కోసమో, ఏ ఎవడి దయాదాక్షిణ్యం కోసమో కాదు. మనం ఎదురు చూస్తుంది జీవము గల దేవుడైన యెహోవా కొరకు. నూతన బలం మనం పొందటం ఖాయం. క్రొత్త తైలం మన మీదికి రావటం ఖాయం. నూతన వెలుగు, తేజస్సు మన మీద ఆవరించటం ఖాయం. మనల్ని ఆవరించిన అంధకారం తరిమి కొట్టబడటం ఖాయం. ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమంది చేతులు కూడా నిరాశగా ఎత్తుతున్నారు. నేను ఆశించాను ఇప్పుడు ఇట్లా అంటారేమో అని. ఎంతమందికి విశ్వాసం ఉంది, ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు అంటే ఎప్పుడు మారుతారండి మీరు? కొత్త సంవత్సరంలో మారండి కత్త. దేవునికి స్తోత్రం. నిరాశ అనేది ఒక అంధకారం. ఆ ఒక్కదాన్ని మీ ముందు ఉంచాను నేను. దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి. కూలబడ్డావు, కృంగిపోయావు, దిగజారిపోయావు, ఊబిలో దిగినట్టు దిగిపోయావు. లే, నేను ఉన్నవాడను అంటున్నాడు ఈవేళ దేవుడు. నేను ఉన్నవాడను అండ్ నీకు తోడై ఉన్నవాడను. నేను లేకపోతే నువ్వు కూర్చో నిరాశలో, నేనున్నాగా. అంటే ఈ రోజుకున్నావు,
రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరమందకు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరమందకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణించగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకు నా ప్రాణమా. ఆ యేసునే నమ్ముకు అంతరంగమా. యేసుపై హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా. యేసయ్య స్నేహము గోరు. హల్లెలూయా. రెండు కళ్ళు ఊడతీయబడి, జుట్టు తొలగించబడి, అభిషేకం కోల్పోయి, మహాబలుడు కాస్త బలహీనుడైపోయి ఉన్నవాడికి ఇక ఆశ ఉంటుందా? ఒకవేళ దేవుడు బలమిచ్చినా కళ్ళు లేవు కాబట్టి ఏమైనా చేయగలడా? ఆశ ఉండదు. కానీ శాంసన్ గురించి ఎక్కడ రాశాడో తెలుసా? హెబ్రీ పత్రిక 11లో రాశాడు. ఏ జాబితాలో రాశాడో తెలుసా? విశ్వాస వీరుల జాబితాలో రాశాడు. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే సర్దుకోండి. సంసోను గురించి విశ్వాస వీరుల జాబితాలో రాశాడు హెబ్రీ పత్రిక 11లో. వాస్తవంగా శాంసన్ స్థితి చూస్తే, సంసోను పరిస్థితి చూస్తే ఎంత మాత్రం ఛాన్స్ లేదు అతను మళ్ళీ వాళ్ళని పోరాడి జయించడానికి. కానీ రెండు కళ్ళు లేవు. శారీరకంగా కళ్ళు గుడ్డివైనాయి, కానీ కళ్ళు కోల్పోయాడు, కానీ మనోనేత్రాలు మాత్రం అతనికి వెలిగించబడే ఉన్నాయి. అందులో అతడు దేవుని చూస్తున్నాడు మనోనేత్రాలతో. దేవుని బలమేంటో తెలుసు. ఏమనుకున్నాడు తెలుసా? దేవుణ్ణి, నేను బలహీనున్నయ్యాను, కానీ నువ్వు కాలేదుగా ప్రభువా. నాకు దారులు ముయ్యబడ్డాయి శత్రువుల్ని దెబ్బకొట్టడానికి, కానీ నీకు దారులు ముయ్యబడలేదుగా ప్రభువా. నేను బలహీనున్నయ్యాను బుద్ధిహీనమైన పనుల చేత, కానీ నువ్వు బలహీనుడు కాదుగా ప్రభువా. నాకు దారులు మూసుకుపోయాయి, కానీ నీకు దారులు లేకుండా లేవుగా. పడిపోయిన వారి మీద కూడా కృప చూపించే దేవా. ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావో, ఏ కారణం చేత నన్ను పుట్టించావో దాన్ని నెరవేర్చలేకపోయాను. నా టైం పాడు చేసుకున్నాను. నన్ను క్షమించి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు ప్లీజ్. నాకు దారి లేదు, నీకు దారి ఉంది. నాకు కనబడట్లా, నీ కళ్ళు చూస్తున్నాయి. ప్లీజ్, నాకు నీ మీద ఆశ ఉంది. ఏదో ఒక దారి చూపిస్తావు, ఏదో ఒక అవకాశం ఇస్తావు. నా రెండు కళ్ళు తీశారు, నా రెండు కళ్ళ నిమిత్తం ఒక్కసారి ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవాలి, అంతే. ప్లీజ్ నా ఆశ తీర్చు. నాకు నిరాశ లేదు దేవా. కళ్ళు పోయినా, శక్తిహీనునైనా నాకు నిరాశ లేదు. ఎందుకంటే నువ్వున్నావు, నువ్వు దారి చూపిస్తావు. నిజంగా ఆశ్చర్యం. దేవాలయంలోకి తీసుకెళ్ళి వాళ్ళు దేవాలయం పెట్టుకున్నారులే, దాగోను గుడి. ఈ సంసోను పట్టుకున్న వాళ్ళని అడుగుతున్నాడు, బాబు కళ్ళు కనబడట్లా, గుడ్డోడిని అయిపోయాను కదా. ఈ గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభం ఏదైతే, పెద్ద స్తంభం ఉందో, స్తంభం ఏదైతే ఉందో, స్తంభాలు అవి కేంద్ర స్తంభాలు కదయ్యా. మరి అందరూ ఇబ్బంది పడకుండా నన్ను చూడటానికి ఆ మధ్యలో కట్టేయండి నన్ను. ఈ గుడికి ఆధారమైన స్తంభాల దగ్గర తీసుకెళ్ళి నన్ను కట్టేయండి అని రిక్వెస్ట్ చేశాడు. అసలు నేరస్తుడిగా వాళ్ళు పరిగణించిన వాడి మాట వాళ్ళు వినొచ్చా? వింటారా?
ఏంట్రా నువ్వు చెప్పిన దగ్గర కట్టేసేది? నోర్మై పడుస్తాం, నోరు మాట్లాడావంటే మళ్ళీ మేము ఎక్కడికో తీసుకెళ్తాం, ఎక్కడ కట్టేయాలో మాకు తెలుసు, నిన్ను ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు, నోరు మొయ్ అనాలి వాళ్ళల్లా. ఒరే వీడికి సాగు తెలివితేటలు వచ్చినాయి, వీడు కరెక్ట్గానే కోరాడు. గుడి మొత్తానికి ఆధారమైనటువంటి స్తంభాలు అంటే సెంటర్ పాయింట్లో ఉండే స్తంభాలు అక్కడ కట్టేసి అందరు కనపడతాడు, కరెక్ట్గా అని చెప్పాడు. సరేదా అక్కడ కట్టేస్తారా నిన్ను? వాళ్ళ బుద్ధి కొంచెం ప్రేరేపించాడు దేవుడు. సంసోను అడిగిన మాట వాళ్ళు వినేటట్టు జస్ట్ కొంచెం అంతే, బ్రెయిన్ కొంచెం లూజ్ చేశాడు అంతే, చెప్పిన పని చేశాడు ఆయన. గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర తీసుకెళ్ళి పెట్టారు ఆయన. అదే వాళ్ళ ఎఫెక్ట్ కారణమైంది. ఒక్కసారి ప్రార్థన చేశాడు, దేవా ఒక్క ఛాన్స్ ఒక్కసారి వెలిగించను అన్నా. మేకను మూయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా, మునుపటి కంటే నాంతమందే ఉజ్వలముగానను మండించుమయ్యా, కరుణామయుండా 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 కరుణామయుడా, బలహీనుల మీద కనికరం చూపువాడా, ఇప్పుడు నీ శక్తి నా మీదకి వచ్చుగాక, నీ గుడి కూలిపోవును గాక. నా అలాగూ స్తంభాలు పట్టుకుని అలాగూ వంగాడు. కరుణామయుండా వాళ్ళు నవ్వుకుంటున్నారు. దేవుణ్ణి వేడుకున్నాడు, దేవా 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 దేవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కరుణామయుండా 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 యేసయ్యా యేసయ్యా దేవా దేవా దేవా. ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. ఆశ చావలా, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు సర్వశక్తుడు, ఎల్ షద్దాయ్, సైన్యములకు అధిపత్యగు యెహోవా, పరాక్రమశాలి, శత్రు వినాశనకారి, నా పక్షం వహించిన వాడు, రోషము గల నా దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అక్కడేం మిగల్లాయిగా ధ్వంసం ధ్వంసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమీ మిగలేదు, ఇక అయిపోయింది మొత్తం, క్లోజ్. బలహీనులకు బలమిచ్చువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు మన దేవుడు. ఏ మనుషుల్లో ఎవరి దయా దాక్షిణ్యాలను అర్థించను, ఆయన కాళ్ళే పట్టుకున్నాడు. తన తప్పులు ఒప్పుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పొరపాట్లు ఒప్పుకున్నాడు. నేను చేశాను, బుద్ధిహీనమైన పనులు చేశాను, తప్పుడు ప్రవర్తనతో
నా జీవితానికి ఉన్న కారణాన్ని గుర్తించలేకపోయా. నువ్వు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదు. నీచున్నాయి, కానీ నా మీద నువ్వు కృప చూపుతా. నాకు ఆశ ఉంది. నాకు అవకాశం ఇవ్వు, అవకాశం ఇవ్వు. నాకు ఛాన్స్ ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. సంసోను ప్రార్థన అక్కడ వినబడింది. తన దాసుని దీన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించి జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు, స్పందించకుండా ఉండలేకపోయాడు. నిన్ను పట్టించుకోనల్లా. శాంసన్, నా కుమారుడా, ఇదిగో నీకు బలమిస్తున్నాను. ఓ విజయోస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు, ఇదిగో నీకు మళ్ళా నేను బలం ఇస్తున్నాను. వాళ్ళ అభిషేకం నీ మీదకి పంపుతున్నాను. ఓ జయము నీదే, జయము నీదే. ఎవడు గెలవలేడు, పో, ఎవడు గెలవలేడు, పో. అంతే, ఒక దెబ్బతో మొత్తం అర్థం. నా తమ్ముడు, నిరాశగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేనని. నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను. నూతనమైన శక్తిని, జీవమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను నేను. నీ మీదికి పంపుతున్నాను నేను. అయిందేదో అయింది, గడిచిందేదో గడిచిపోయింది. ఇక వాటిని ఎత్తొద్దు. నూతనంగా మొదలుపెట్టు నువ్వు కార్యాలని. నూతనంగా మొదలుపెట్టు. క్రొత్త ఆశలతో మొదలుపెట్టు. అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు. ఖచ్చితంగా నేను నెరవేర్చువాడనని దేవుడు ఈ రోజు నీతో మాట ఇస్తున్నాడు. ఆయన నువ్వు చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. నిరాశలో దిగిపోవాల్సిన అవసరం లేదు. అంధకారంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. నీకు నేను వెలుగు పంపుతున్నాను. నువ్వు వెలగాలి ఒక వెలుగు. నువ్వు వెలగాలి నా కుమారుడా ఒక వెలుగు. నువ్వు వెలగాలి నా కుమారి ఒక వెలుగు. నీ వెలుగులో అనేక మంది తమ బ్రతుకులు బాగు చేసుకోవాలి. జీవవాక్యమును చేతబట్టి లోకములో జ్యోతివై ప్రకాశించాలి. సత్యవాక్యాన్ని చేతబట్టి నా కుమారి లోకముందు ఒక జ్యోతివై వెలగాలి. నా కోరిక అది, నా ఆశ అది. నీ దేవుడు తన హృదయ వాంఛను వెల్లడి చేస్తున్నాడు. బిడ్డలారా, ఇది మీకే కాదు, నాకు కూడా. ఈ వాక్కుని ఎవరు స్వతంత్రించుకుంటారు? అంధకారంలోంచి ఎవరు బయటికి రావాలనుకుంటున్నారు? ఆయన కాళ్ళే పట్టుకుందాం, ఆయన పాదాలే పట్టుకుందాం. కరుణామయుడా, నన్ను కనికరించు, మళ్ళొక్కసారి నన్ను బలపరచు, మళ్ళొక్కసారి నాకు అవకాశం ఇవ్వు. నేను నిలబడాలి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నేను నిలబడాలి, నేను గెలవాలి, నేను సాధించాలి. అది భౌతికంగాను ఆత్మీయంగాను కూడా నేను జయం అనుభవించాలి. నాకు కృపనివ్వు.